లీస్ట్ ఆర్ నథింగ్, నో ఆక్సిజన్ అని అంటారు పైరాలసిస్. పగిలిపోయిన కుండలు ఉంటాయి. ఇదేదో బాగుంది సార్, సూట్ కేసులో పట్టుకోపోయినా మస్తు పైసలు వచ్చేటట్టున్నాయి బొగ్గు అని. సో ఇప్పుడు ఇక్కడ రిటార్ట్ అని అంటాం కదా మనము. రిటార్ట్ అంటే ప్రాపర్ పద్ధతి, మనం బొగ్గు తయారు చేసే పద్ధతిలో. తర్వాత ఆక్సిజన్ అనేది మనకు లీస్ట్ ఎంటర్ కావాలి. లీస్ట్ ఆర్ నథింగ్, నో ఆక్సిజన్ అని అంటారు పైరాలసిస్లో. పైరోలైసిస్. పైరో అంటే ఏంది? వేడి, మంట. లైసిస్ అంటే బ్రేక్ చేయడం. అన్నిట్లో బ్రేకింగే ఉంటుంది, వంట వండుకున్న బ్రేకింగే. ఈ వేడి చేస్తే ఏమైందంటే మాలిక్యూల్స్ ఇట్లా కొట్టుకుంటాయి, టక్ 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 కొట్టుకొని ఇట్లా విచ్ఛిన్నం అవుతాయి. ఆ చేసే ప్రక్రియలోనే హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ ఇట్లా ఉంటాయి కదా ఇందులో. అవన్నీ ఎగిరిపోయి సి ఒకటి మిగులుతుంది. ఎందుకంటే సి అంత ఈజీగా ఎగిరిపోదు. ఒకవేళ ఎగిరిపోయినా అప్పుడప్పుడు దానికి తోడు కావాలి, పట్టుకొని పోతుంది. CO2 అంటే మనం ఎక్స్ట్రా ఆక్సిజన్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ పట్టుకొని కార్బన్ డైఆక్సైడ్ లెక్క పోతుంది. హైడ్రోజన్ ఇచ్చినప్పుడు ఉన్నప్పుడు మీథేన్ లాగా పట్టుకొని పోతుంది. అర్థమైందా? సో అట్లా పోతుంటాయి అన్నట్టు. సో పైరోలైసిస్. ఓకే, ఇందులోనే మనకు హయ్యెస్ట్ గ్రేడ్ ఆఫ్ బయోచార్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసినవి ఏందని అంటే, జనరల్గా ఒక రకంగా అది పొయ్యిలో ఉందనుకో, పొయ్యిలో బొగ్గెళ్తుంది మనకు. అదేంటంటే కంబషన్ ప్రక్రియలనే సగం సగం గాలినందుకు బొగ్గెళ్తుంది. మొత్తం కాలితే బూడిద వెళ్తుంది. అర్థమైంది కదా? అట్లా ఆడ గాలి చక్కగా అంటని దగ్గర మనకు ఇప్పుడేం పెట్టకండి. ఒక్క సెకండ్. టిఫిన్ డబ్బేది? ఇది ఒకటి సింపుల్ స్టవ్ అన్నట్టు. మీరు కూడా ఎప్పుడన్నా చేయాలంటే ఇట్లా ఇక్కడ చేయాలి. మీరు కూడా ఎప్పుడన్నా పొయ్యి తయారు చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది ఎప్పుడైనా ఆక్సిజన్ అందాలి కిందికించి, కట్టె కిందికేం రావాలి. తర్వాత మనం కట్టెలు ఇక్కడ పెడతాం కదా, పెట్టినప్పుడు కిందికి ఏంచి వస్తుంది కొంచెం. యాక్చువల్గా ఇక్కడ గ్రేట్ ఉంటుంది. గ్రేట్ అంటే ఏం లేదు, 4 రాళ్ళు కొట్టినా మీకు పొయ్యి అవుతుంది. అవి సీక్లు ఉన్నాయి కదా ఇట్లా పెడితే ఉంటుంది. సో ఇది బేసిక్ పొయ్యి. మీరు కూడా ఎప్పుడన్నా అవసరం అనుకుంటే ఇట్లాంటి పొయ్యిలు చేసుకోవచ్చు. మంటకి ఇంటకు గాలి ఉన్నా ఏం కాదు మనకు. జనరల్గా ఎమర్జెన్సీ పొయ్యి అనుకోండి, ఎట్లాగన్నా అనుకోండి. జనరల్గా 7 వంటలైనా ఇలాంటివి ఉంటాయి డబ్బాలు మనకు. ఈ స్టాండర్డ్ డబ్బా ఇండియాలో, వేరే దేశం నాకు తెలియదు కానీ 15 లీటర్ల డబ్బాలు అంటాం, నూనె డబ్బాలు అంటాం. మామూలుగా ఎంత ఇది 30, 40, 50 రూపాయలకు దొరకవచ్చు సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ అంటే వాడింది. సో వీటితోటి మీరు బొగ్గు కూడా చేయొచ్చు ఇలా. అట్లా హై లెవెల్ బొగ్గు కూడా తయారు చేయొచ్చు. ఒక డబ్బా ఇస్తే ఇట్లా వంటిది, కత్తి అది ఇస్తే నేను ఒక రిటార్ట్ చేపిస్తాను. అంటే మీద మూత ఉండాలి, మీద మూత గీత ఉన్నది ఒకటి కొత్తది ఫ్రెష్ తెస్తే, అంటే హోల్స్ గిట్టలు ఏం తెస్తే అది కూడా మనం చేద్దాము. సరే, ఇప్పుడు ఈ పైరాలసిస్లో మనకు రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి. ఇందులో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇదే రిటార్ట్ అనుకోండి. రిటార్ట్ అని ఎందుకు అంటున్నంటే, ఇటు కిందికేం చేస్తే ఆక్సిజన్ రాదు కదా, ఇడేం ఇది లేదు, రంధ్రాలు ఏం లేవు, ఇటకేం రాదు. ఒకవేళ ఏమైనా వేడి చేస్తే ఆ గ్యాసెస్ అన్ని ఇట్లనే పోతాయి బయటికి. ఒకవేళ డబ్బాలైనా ఈ సందులకే కిందికి రావాలి కానీ లోపటి గాలి కిందికి పోలేదు. ఇది వేడిగా ఉన్నప్పుడు ఎట్లా పోతుంది చల్లగాలి లోపలికి? అంటే జీరో ఆక్సిజన్, ఆక్సిజన్ ఏమి ఉండదు ఇక. సో ఇందులో మనం ఏమి వేసినా కానీ బొగ్గు అవుతుంది. తర్వాత ఇందులోకించి గ్యాసెస్ వస్తాయి కదా మనకు, వెనిగరు ఇట్లా రకరకాలు ఉంటాయి గ్యాసెస్. సో ఆ గ్యాసెస్ని పట్టుకోవచ్చు. సో ఇందులో గ్యాసెస్ పట్టాలి మనం, పైరో గ్యాసెస్. ఇవి మినియేచర్లా ఎందుకు చెప్తా అంటే, నేను మీకు ఈజీగా అవుతాను సైన్స్. ఒకసారి ఇది అర్థం చేసుకుంటే పెద్ద ఇంకా మీకు ఏం మిస్టీరియస్ ఉండవు. చాలామంది ఏంటంటే టెక్నాలజీలు, ఇది ఇంత ఖర్చు, ఇన్ని లక్షలు, అదో మిషన్ అంటారు. అలా తిరిగే పంక కూడా ఉంటుంది ఆఖరికి. మామూలుగా మోటార్ అనేది తిరుగుతుంది కానీ ఈ రిటార్ట్లలో ఏముండదు. ఉత్తగా బయోగ్యాస్ ఎట్లనో ఇది అట్లనే, అంతే తేడా. బయోగ్యాస్కి డబ్బు ఉంటుంది, ఇది కూడా ఒకటి ఇట్లా కంటైనర్, దీనికి వేడి చేస్తాం.
బయోగ్యాస్లోనేమో మైక్రోబ్సే వేడి చేసుకుంటే అవే ఉడుతుంటాయి, అవే చేస్తుంటాయి పని. ఇదేమో దీన్ని వేడి చేయాలి మనం బయటికించి, అంతే తేడా. సో అంత ఈజీ అన్నట్టు ఇది. సో ఇది పొయ్యి ఎందుకంటే ఓపెన్గా పెడతాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుందని పెట్టడము. తర్వాత ఇంకోటి గ్యాసిఫైర్ టెక్నాలజీ అంటాం. గ్యాసిఫైర్లు ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం బయోమాస్ వేసినాం కదా, ఏదన్నా ఒక ఆకులు కట్టెలు ఏదైనా వేయండి, దీన్ని ఎంత వేడి చేస్తామంటే చాలా వేడి చేస్తాం. అందులో ఏంటంటే గ్యాస్ తీయనికే, మళ్ళా కాలబెట్టనికే, బొగ్గు చేయనికే కాదు. అందుకే గ్యాసిఫైర్లలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, కానీ ఫైనల్గా మనకు బొగ్గు అవుట్పుట్ తక్కువ ఉంటుంది. గోల్ కొట్టిన ఇప్పుడు పైరాలసిస్ బేసిక్ టెక్నిక్ చెప్పిన. బేసిక్ అంటే నా దగ్గర ఓన్లీ అగ్గిపెట్టి ఉన్నది, ఏం చేయాలంటారు కదా. ఇప్పుడు అగ్గిపెట్టె టెక్నాలజీ, అగ్గిపెట్టె ఉంటే కూడా మీరు బొగ్గు తయారు చేసుకోవచ్చు అనేది పద్ధతి. అర్థమైంది కదా. అందులో ఒకటి డైరెక్ట్ కుప్పను కూడా రైతులు ఇప్పుడు పంట వ్యర్థాలు తగలబెడుతుర్రు అని అంటారు. ఆ కుప్పను కూడా మీద తగలబెడితే మినిమం బొగ్గు అవుతుంది, నీళ్లు పక్కన పెట్టుకుంటే ఇంకెక్కువ బొగ్గు అవుతుంది అని చెప్తున్నాం. మీద తగలబెట్టి వెళ్ళిపోతే ఇంటికి పోతే నడవది. వెంటనే కొన్ని నీళ్లు పెట్టుకోను, మట్టి పెట్టుకోను. సొంత పొలం లేచి ఉంటే మట్టి వేసిపోయినా చాలు, వాళ్ళ మట్టే కదా. సొంత పొలంలో పెట్టుకున్నా కానీ మట్టి తల్లి పోయిన చాలు, మళ్ళీ దున్నినప్పుడు అటు ఇటు అవుతుంది బొగ్గు. అట్లా చేసుకోవచ్చు. సో ఈ పద్ధతులు కూడా ఇంపార్టెంట్. ఇవి కూడా ట్రైనింగ్ ఇస్తలేరు మనోళ్ళు ఎవరు కూడా. ఈ బేసిక్ పద్ధతులు కూడా ట్రైనింగ్లు ఇస్తలేరు. ఇప్పుడు రైసస్కు బయోచార్ ఉన్నది, నేను చెప్తున్నా. చాలా మంది మహిళలు ఇట్లా ఉంటారు కదా ఇంటికాడ కూర్చున్న వాళ్ళు 2 కోళ్ళు పెంచాలంటే కూడా టెన్షన్ ఉంటుంది. ఈ జేనికి ఏం టెన్షన్? పొద్దుగా లేచి ఇంత మంట పెట్టి అది పెట్టి అందులో పొట్టేసి సాయంత్రం వరకు దాన్ని పక్కనే పెడితే నీ పైసలు నీకు వస్తాయి, అంతే కదా. దోశలు వేయాలన్నా కష్టం, పొద్దుగా లేవాలి. ఇప్పుడు పెట్టే కదా శ్రీశైలం అన్న, ఏం పెట్టిండు, ఇంత మంట పెట్టి అందులో చల్లిండు, పోయిండు, మళ్ళీ వచ్చి నీళ్ళు కొట్టిండు, అయిపోయింది. అట్లా రోజు ఇంత చేసుకొని దాన్ని ప్రోడక్ట్ లెక్క చేసుకోవచ్చు కదా అంటే మీరు. అది సో అట్లా సింప్లెస్ట్ పద్ధతిలో కూడా చేయొచ్చు అని నేను అంట. మార్కెటింగ్ ఎక్కడ అవుతుంది సార్ ఇప్పుడు ఇదంతా చేస్తే? మీరు బొగ్గు కొన్నారా? మీరు కొన్నారు కదా, మీరే మార్కెట్. మీ అసంటోళ్ళు ఎంతమంది ఉంటారని చూసుకోండి, గాలే మార్కెట్ ఎక్కడవుతుంది. కొనేటోళ్ళు ఉంటే అమ్మేటోళ్ళు ఉంటారు. ఆ లాజిక్ మనం పట్టుకొని అలానే పట్టుకోవాలి, ఎవరు కొంటారు. ఎక్కువ ఇది యూజ్ అయ్యేది ఫార్మ్స్కే కాదు, ఇప్పుడు ఈ బొగ్గు ఉంది కదా, నేను ప్యాకేజింగ్లో కూడా వాడతా. ఇప్పుడు నేను పండ్లు గిన్నెలు ఎక్కడైనా పంపాలి, ఎస్పెషల్లీ రైసెస్కి బయోచార్ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, కుషన్ లాగా ఉంటుంది. దాన్ని వేసి నేను మధ్యాహ్నం అవి పెట్టి పంపిన అనుకో, మంచిగా పోతాయి, దూరం కూడా పోతాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. అర్థమైందా? నువ్వు లైట్ మెటీరియల్ కదా, నీకు బరువు కూడా రాదు. ఇట్లా లుక్ అంటాయి కదా, ఖరాబ్ అవుతాయి కదా. సో అట్లా చాలా ప్యాకేజింగ్లో థర్మకోలు పిచ్చి పిచ్చి వాడతారు. అట్లా అవన్నీ వాడే బదులు ఇది వేసి పెట్టవచ్చు. కావాలంటే నాకు వీలైతే మామూలుగా అట్ట డబ్బాలు ఉంటాయి కదా పండ్ల డబ్బాలకు, ఇవాళ అన్ని అట్ట డబ్బాలలో వస్తున్నాయి. స్ట్రాబెర్రీ అమ్మినా ఏది అమ్మినా కానీ, ఫుడ్ కూడా జొమాటోలు అందరూ అమ్ముతారు కదా, ఇడ్లీలు దోశలు అన్నీ అట్టలే కదా ఓ రకంగా. దాని లోపల ఒక గ్లూ వేయాలి, గ్లూ ఏదో ఒకటి చేయొచ్చు, గ్లూ టెంపరీ గ్లూ. అది వేసి ఈ పౌడర్ దాని మీద చల్లాలి, చల్లి దాని లోపల ప్యాకింగ్ చేసి ఇవ్వాలి. అన్నం కానీ పప్పు కానీ చారు కానీ చాయ్ కానీ ఉంటాయి కదా ఇట్లా. అప్పుడు ఏమవుతాయంటే వాసనలన్నీ గుంజేస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. నేను చెప్తున్నా, జొమాటోలు మన దగ్గరకు వస్తే ఒక సిగ్నేచర్ చేసి ఏ పార్సల్ అన్నా కానీ అందులో ఇంత బొగ్గు మేము ఇస్తాము, ఒక శాషే లాగా చేసి అందులో వేస్తాము అంటే మస్తు పోతాయి. అప్పుడు కొనేటోళ్ళకు కూడా ఫ్రెష్గా ఇచ్చిర్రు అంటారు. అర్థమైందా? ఇవ్వచ్చు కదా, వాసనలు రావా? మీరు ప్యాకెట్లు ఓపెన్ చేస్తే గొప్ప ఉంటుంది వాసన, అవన్నీ పోయి ఫ్రెష్గా ఉంటుంది. సింపుల్ లాజిక్. ఆర్టిఫిషియల్ ఏం పోస్తారు, కంపు వాసన ఎక్కువ ఉంటుంది. ఎట్లా తింటారో కానీ మొత్తము అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, సో తొందర ఓవర్ రేప్ అవ్వదు.
నిజంగా అరోమా గుంజడం కాదు, మెయిన్ బొగ్గులో ఒకటే గుణం ఉంటుంది, నెగిటివ్ అని గుంజుతుంది. గ్యాస్లు ఏవైనా కానీ చెడు అనేది ఎక్కువ గుంజుతుంది, మంచిని అంత గుంజది. అట్లా ఇప్పుడు బొగ్గు ఆక్సిజన్ ఏం గుంజదు కదా, బొగ్గు మీథేన్ గుంజుతుంది అంతే కదా. అందుకే మనకు ఆక్సిజన్ మిగులుతుంది, మీథేన్ పోతుంది. అది లాజిక్. నిజంగా ఆక్సిజన్ అది గుంజాలంటే కాలాలి, అది కాలాలంటే ఎంత టెంపరేచర్ కావాలి మనకు బొగ్గు, అది. సో అంత ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్లా మనకు మల్టిపుల్ యూజెస్లో ఈ బొగ్గు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మీకు కళ్ళ ముందట ఉంది కాబట్టి. ఇది మెత్తగా ఉంది కదా, ఇట్లా అంటే మెత్తగా లేదా. సో ఏంటన్నా మనము టెంపరీ ఇట్లా రజాయి టైప్ ఏదైనా చేసినాం అనుకో, రజాయి అంటే అర్థమైందా, రెండు సన్న క్లాత్ మధ్యన ఈ బొగ్గేసి కూడా కుట్టొచ్చు, ఆటోమేటిక్ మిషన్ల మీద కుట్టొచ్చు. నాకు ఎవరన్నా నమ్మితే హాస్పిటల్ పోయినప్పుడల్లా అది కొనుక్కొని పోతా. హాస్పిటల్ మంచం మీద అది వేసుకొని దాని మీద వండుకుంటా, ఏ వాసనలు రావు. హాస్పిటల్ బెడ్ అంత ఘోరంగా ఇంకేం ఉండదు కదా, పండబుద్ధి అవుతుందా. మెత్తలు గీతలు ఎట్లుంటాయి అందులో, దీన్ని మనం ఇవ్వచ్చు ఒక లేయర్, అట్లా చేయొచ్చు. అబ్జర్బెంట్ మనం ఫిల్టర్స్లా కూడా ఎన్నో చోట్ల వాడవచ్చు మనం జనరల్గా. ఎందుకు ఇప్పుడు ఈ బొగ్గు ఉంది కదా, బెస్ట్ మెథడ్ ఏంటంటే నేను డిష్ వాషర్ అని అమ్ముతా. అందులో కొంచెం లెమన్ వచ్చేది వేయాలి, లెమన్ అని వేయి, లెమన్ వచ్చే స్మెల్ తోటో ఏదో ఒకటి వేసి అందులో కొంచెం. మనలోకి లెమను ఇది అంటే కొంచెం ఫీలింగ్ కదా, ఇంత కూడా వాసన రాదు. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు మీరు ఫుడ్ తింటారు కదా, ఇస్తరాకులో తింటారు, కానీ ఒకవేళ స్టీల్ ప్లేట్లో అట్లా తింటే, ఇప్పుడు రెడీగా ఉందిగా మనకు రైసెస్కి బయొచ్చారు, దాన్ని పౌడర్ లాగా వేయాలి. నీళ్ళు కూడా ఎక్కువ పట్టాయి, నీళ్ళే అవసరం లే. నేను ఓన్లీ ఆ పౌడర్ని గిన్నె నీళ్ళు వేస్తాను, ఇట్లా చిట్కరిచ్చినట్టు వెట్నెస్కి. మామూలుగా పెరుగన్నం తిన్నోళ్ళకైతే ఆ మాత్రం తడి ఉంటుంది, సాంబార్ అన్నం తిన్నోళ్ళకి తడి ఉంటుంది. దాని మీద ఇట్లా తీసుకోవాలి, ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే ఇది ఎరువు అవుతుంది కాబట్టి. మనం వాడేదంతా వేస్ట్ కాదు, వాడేదంతా ఎరువు. దాన్ని ఇట్లా వేయాలి, ఇట్లా అనాలి ఫస్ట్ రౌండ్లో, అంటే దాదాపు పోతుంది వెట్నెస్ కూడా. మళ్ళీ ఫ్రెష్గా ఇంకొంచెం తీసి వేయాలి, వేసి ఇట్లా గట్టిగా అంటే మీ ముఖం కనబడుతుంది, అంత తెల్లగా అవుతుంది అది. వాసన నీల్. మీరు కావాలంటే ఒక కోడిగుడ్డు వలగొట్టి దాని మీద వేయండి, వాసన వచ్చేది. నేను బొగ్గుతోటి ఇట్లా క్లీన్ చేసినాక వాసన చూడండి, వస్తే నన్ను అడగండి. అదే మన వేరే కెమికల్స్ ఉంటాయి కదా, ఇవాళ దొరుకుతాయి మార్కెట్లో, అది వేసి చూడండి వాసన వస్తుంది. ఒకవేళ ఆ వాసన పోయినా ఈ వాసన పోదా, కెమికల్ వాసన. మీ ఇంట్లల్లో ప్లేట్లల్లో వాసన వస్తాయి, ఇవాళ రేపు ఒక్క చుక్క దాలు అంటారు చూసిర్రా కడగనీకే. ఆ ఒక్క చుక్క కడుపులోకి పోతే ఏమవుతాడు, కడుపు కూడా కడిగినట్టు అవుతుంది తెల్లగా ప్లేట్ల లెక్క, అంటే అవుట్ అవుతాం కదా, అవునా కదా. మరి ఇప్పుడేమైంది, ఇగో చేతులు ఏమన్నా నల్లగా అయితే ఆ బొగ్గుతోడు కడిగితే ఏమైతుంది సార్, పక్కింటోళ్ళతో బాగా అనిపిస్తుంది సార్ వాస్తవానికి. ఎవరు మేము రోజు తల బిడ్డకు అది పెట్టి బొగ్గు పెడతాం, ఇంకా గతి లేదని అట్లా అది ఎదుటోళ్ళతోటి ఇబ్బంది అవుతుంది. అది ఎవరా నో మనం మేడం. మీరు అన్నిటికీ రీజన్ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు జామ్ అయితే లేవా. నేను ఆ పిల్లలు వాడే డయాపర్లకి ఎక్కువ వరదలు వచ్చి పోతున్నాయి పట్టణాలు, తెలుసా మీకు అది. ఈ పెద్దోళ్ళవి ఉంటాయి కదా డయాపర్లు, దాంతో పెద్ద పెద్ద వరదలు వచ్చి పట్టణాలే మునిగిపోతున్నాయి, తెలుసా మీకు అది. అయినాయి మొన్నటిదాకా కరోనా వచ్చినప్పుడు వాడినాం చూడు, మొత్తం కిందికి మీద దాకా యాప్రాన్స్, అవి వాడి ఎక్కువ నాలాలు జామ్ అయినాయి తెలుసా. అంటే మనం మాట్లాడుకుంటూ పోతే ఇది బొగ్గే కదా, కొట్టుకొని పోతే నీళ్ళు కూడా మంచిగా అవుతాయి, అది పెద్ద విషయం ఏం కాదు, నీళ్ళు కూడా ప్యూర్ చేస్తాయి. ఇంకోటి పౌడర్ ఫామ్ ఉంటే పోతూనే ఉంటుంది, ఏం ఆగదు. ఇలా లైట్ మెటీరియల్ కాదు, ఇది బరువు కాదు, ఇసుక కాదు. ఇసుక అయితేనేమో కింద కూర్చుంటుంది, ఇది కూర్చున్న లైట్ మెటీరియల్ నీళ్ళల్లో పోతుంటుంది, అంత ఈజీగా పట్టుకోదు. మామూలుగా అయితే తేలుతుంది ఫ్రెష్ది, ఒకవేళ పోయినా నీళ్ళ దానికి అటాచ్ అయి ఉంటుంది, బరువు కాదు కదా, కాబట్టి క్లాగింగ్ ఏం చెయ్యదు నాకు తెలిసి టెక్నికల్గా.
క్లాగింగ్ అది. ఇప్పుడు మనం ఇప్పుడు వాడుతున్న రెగ్యులర్ సోప్కే క్లాగింగ్ కి కాజ్ అవుతుంది. ఎందుకంటే అది హోల్డ్ చేస్తుంది మిగతా ఆయిల్ మడ్ ఇదంతా హోల్డ్ చేసి ఈ పైప్ కార్నర్స్ లో లంప్స్ తయారైతాయి చూడండి. ఎప్పుడైనా పైపులు బ్రేక్ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు దాని విశ్వరూపం మనకు కనబడుతుంటది. దీంతో మాన్యువల్ అక్కడ అవడానికి వంగుతుంది. ఛాన్స్ లేదు. సరేలే మీరు వాడండి కావాలంటే, నేను అంత ఎక్స్పెరిమెంటల్ మనిషి కదా, ఒకసారి అట్లా ఒకసారి ఇట్లని వేయండి, వేసి వాడుండి అంతే. ఎందుకంటే ఎక్కువ డిస్కషన్లు చేయొద్దు మన సొంటోళ్ళు. డిస్కషన్ చేసేటోళ్ళు చాలా మంది ఉండ్రు సైంటిస్టులు, పేపర్లు రాసేటోళ్ళు. మనమేమో ప్రాక్టికల్గా చేసేటోళ్ళం, అవునా కదా. నిజంగా 2 పైపులు పట్టుకరండి, నేను చూపెడితే ఇప్పటిది ఇప్పుడు. అంతే కదా లాజిక్. ఏం పైపులు? పైపులు మామూలుగా ఏ సైజు ఉంటాయి మోరీల పైపులు? చిన్న సైజ్, ఈ సైజు నుంచి ఈ సైజు. మరి ఎన్ని రోజులు కడగాలి క్లాగింగ్ కానీకే? 2.5-3 ఇంచెస్ ఉంటాయి. ఒక రోజు మామూలు బాటిల్ అయినా బొగ్గేసి ఇట్లా అని ఉండి తెలుస్తుంది కదా మీకు నీళ్ళు ఎంత ఫాస్ట్ అట్లని వస్తాయి. కాదండి, అంటే మనకు మామూలుగా soap ఇదంతా కూడా పట్టుకొని ఆ పీవీసీ పైపులు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కానీ ఎంత కొత్తిందైనా కూడా ఉండనులేండి, బొగ్గుదైతే కన్విన్స్ అయ్యారు కదా బ్లాక్ కాదనేది. వేరే అంశాలు ఎక్కువ ఉన్నాయి, అదొక్కటే రాలి, ఇక మీతే వదిలేసేయండి. ఎందుకంటే ఎందుకైతున్నాయి అనే దానికి వేరే రీజన్స్ కూడా మీకు చెప్పినా కదా ఇప్పుడు, వేరే రకరకాల కారణాలు ఉన్నాయని. సో అంటే మీరు దేనికి ఉపయోగం అవుతుంది అంటే, నాకు వస్తూనే ఉంటాయి వందలల్లో. నేను 300-400 చెప్పినా అయిపోదు. మనము టన్నులలో మాట్లాడుతున్నాం. టన్నులు అంటే ఏంటంటే పొలానికి నీకు ఎక్కువ మటుకు కదా. టన్నులు కాకుండా మనం మాట్లాడితే ఇంకా వేరే అంశాలు చాలా ఉన్నాయని నేను అంటున్నా. మనకు మీరు ఇక గిట్లనే నేను 2-3 దగ్గర ట్రైనింగ్లు వేస్తే ఇప్పటికాళ్ళు పొలం వదిలేసిరు, ఇక వేరే ప్రోడక్ట్ల మీద కూర్చోరు. ఇదేదో బాగుంది సార్, సూట్ కేసులో పట్టుకోపోయినా మస్తు పైసలు వచ్చేటట్టున్నాయి బొగ్గు అని తయారయ్యారు. అర్థమైందా? తప్పేముంది వాడితే. ఇప్పుడు మట్టిలో వాడడం అంటే డైరెక్ట్ వాడడం. నీ ఇల్లు కట్టుకున్న ఇటుకలు తయారు చేసుకొని బొగ్గుతోటి, ఎందుకు కట్టుకున్న ఇల్లు? తేమ గుంచుతుంది, అందులో ఉన్న పొల్యూషన్ గుంచుతుంది, తర్వాత లైట్ వెయిటు, తర్వాత వేడి రాదు రూమ్లకు, అంతే కదా. ఎండాకాలం వెచ్చగా, చలికాలం వెచ్చగా, ఎండాకాలం చల్లగా ఉంటుంది. అర్థమైంది కదా. అవన్నీ కారణాలు ఉన్నాయి. అది ఎట్లా తయారు చేసారు? నేను చేసింది ఏం లేదు, మామూలుగా సిమెంట్ ఇటుకలు చేసే వాళ్ళకి బొగ్గిచ్చిన. ప్రతి ఇటుకలో ఒక 3 కిలోలు అట్లా వేయమని. ఇది బొగ్గు ఆర్డర్ ఇచ్చినప్పుడు బొగ్గు పెట్టి బొగ్గు మిషన్ ఉంటుంది కదా, కలుపుతుంటారు చూసినావా. నీ ఇసుక, నీ ఒక చిప్పు ఉంటుంది, నీ ఇసుక చిప్పు తక్కువ చేయి, 3 కిలోలు నాది వెయ్యి అని చెప్పిన. చెప్తే నా ఇటుక బరువు ఎంత అయింది తెలుసా? మామూలుగా 11 కిలోలు 11 కిలోలు ఉండే ఒక ఇటుక వాళ్ళు చేసిన పద్ధతి. నాది ఎంత అయింది తెలుసా? 5.5 కిలోలు అయింది బరువు, అదే ఇటుక సైజు. వెయిట్ కూడా తగ్గింది కదా. ఫీచర్ ఎఫెక్ట్ రాదు అసలు. నేను మామూలుగా ఇటుక పట్టుకొని ఇట్లా పోతుంటే నన్ను బాహుబలి అనుకుంటారు. ఏం ఎఫెక్ట్ రాదు. నువ్వు కట్టిన ఇల్లు చార్మినార్ ఉన్న రోజులు కూడా ఉండదు. నిన్న మొన్న కట్టిన ఇల్లు అది 400 ఏళ్ళ నుంచి ఉన్నది నయ్యం. గోల్కొండ కిలా అంతా కూడా మన ఇల్లు ఉండదు. ఎందుకు మాట్లాడాలి? మనమంతా ఇల్లు సున్నం వేసి గృహప్రవేశం అయిన రోజే నున్నగా ఉంటాయి. తెల్లారి నుంచి హెయిర్ లైన్ క్రాక్స్ అని మొదలవుతాయి. హెయిర్ లైన్ తెల్లారి నుంచి మొదలైతే ఇక 6 రోజు నుంచి మనది. ఎవరైనా భూమికి వాల్యూ ఇస్తారు, ఇంటికి ఇస్తలేరు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కొత్తగా కొనబోతే నీ ఇల్లు ఎందుకు పనికి వస్తుంది, నీ ఇటుకలు ఎందుకు పనికి వస్తాయి, నీ భూమికి రేటు చెప్పు, నేను కట్టి తీసుకుంటా అంటుండు ప్లాటు, కానీ ఇల్లుకి ఇస్తలేరు వాల్యూ. అర్థమైంది కదా. సో కాబట్టి ఇప్పుడున్న పద్ధతులలో మనం ఏవైతే ఉన్నాయో టెక్నాలజీలు అవన్నీ కూడా ఇలాంటి మోడర్న్, ఇది కార్బన్ నెగిటివ్ అంటారు. కార్బన్ నెగిటివ్ అంటే గాలిలో ఉన్న కార్బన్ని మనము ఇటుక రూపంలో నిక్షిప్తం చేస్తున్నాము అంటే ఎంత పుణ్యం వస్తుంది. మనం అందరం పాజిటివ్ వల్లమే, కరోనా పాజిటివ్ టైపు. పాజిటివ్ అంటే ఎక్కువ ఎమిషన్ చేస్తున్నాం. అర్థమైంది కదా. సో నాకు కూడా బి నెగిటివ్ ఉంది అంటే మంచిగానే కదా.
కార్బన్ నెగిటివ్. సో ఇవన్నీ కూడా నెగిటివ్ టెక్నాలజీస్. అంటే ఇతరులు చేసే పాపాన్ని కూడా మనము ఈ పని చేసినందుకు తగ్గించినట్టు ఇలాంటి పనులు చేస్తే. సో మోడర్న్ బిల్డింగ్స్ అంట కదా ఫ్యూచర్లో ఇల్లు అంటే ఎట్లుండాలంటే ఏడంటే ఆడ కట్టుకుంటట్టు ఉండాలి, ఏడంటే ఆడ పీక్కొని పోయేటట్టు ఉండాలి. అందులో ఉండలేవన్నా నువ్వు. కంటైనర్లు ఉండేటట్టు ఉంటే ఏ లారీలో పోయినా అదే ఫీలింగ్ ఉంటుంది. నువ్వు నా ఇల్లు చూసినట్లేవు అందుకు అంటున్నావు. 6 లక్షలతో రాతి ఇల్లు అని ఉన్నది వైరల్. ఇప్పటికీ 40 లక్షల మంది చూసిర్రు ఆ ఇల్లుని. ఆన్లైన్లో ఉంది, మీరు కూడా చూసి ఉంటారు, నన్ను గుర్తుపట్టలేదు అంతే. ఇల్లు ఆ. ఇట్లా కట్టి వేసి ఉంటుంది సార్. 6 లక్షలతో రాతి ఇల్లు అని V6లా చాలా చోట్ల వచ్చినాయి ఛానళ్ళల్లో. ఇల్లు చాలా వచ్చింది. నేను మీకు ఉత్తయి చెప్తలేను, ఆ ఇటుకలు తయారు చేసి ఒక ఇల్లు కట్టుకొని చెప్తున్నా. జనగాంలో ఉన్నది పెద్ద మడూరులో. ఇప్పుడు కూడా రెడీగా నా ఇటుకలు ఆడు ఉన్నాయి, కడదామని చేసి పెట్టుకున్న ఇటుకలు కూడా ఉన్నాయి, YHR బ్రిక్స్. సో మీరు కూడా అట్లనే ఎప్పుడన్నా పర్ఫెక్ట్. ఇందులో ఏమైతే మీకు 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. రైసాస్కి YHR ఇటుకలకు ఎందుకు లాభం అంటే, ఫస్ట్ ఇందులో మీరు పౌడర్ చేసే అవసరం లేదు, పర్ఫెక్ట్ సైజు. ఈ సైజు ఉంది కదా, ఇసుక టైప్ ఉంటుంది కదా ఇది సైజు, అది బ్రేక్ అయినా ఎట్లయినా బ్రేక్ అవుతుంది, అది వేరే విషయం. రెండోది ఇందులో మీకు ఏం యాడ్ అవుతుందంటే ఇసుక కూడా ఉంటుంది అందులో. మీరు ఇట్లా నోట్లు వేసుకొని నమ్మలండి, ఇసుక ఉంటుంది ఇందులో. ఇసుక కూడా మనకు కావాలి. మూడోది ఏంటంటే ఇందులో బూడిద ఉంటుంది కదా, బూడిద అంటే సిమెంట్, అర్థమైంది కదా. సో అందులో బొగ్గు ఉండే, ఇసుక ఉండే, సిమెంట్ ఉండే, ప్లస్ సైజ్ చేయడానికే మీకు అంత అవసరం లేదు, కరెక్ట్ సైజ్ అది. ఇంకా మీరు అందులో మిషన్లు వేస్తే ఒక రౌండ్లో సెట్ అయిపోతుంది అందులో. ఇప్పుడు వాళ్ళు వాడే దాంట్లో సిమెంట్, చిప్పు, ఇసుక వాడతారు కదా, దాంతో పాటు ఫ్లై యాష్ కూడా వాడతారు. అదే మన ఫ్లై యాష్ బదులు ఇది వచ్చినట్టు. మనం సబ్స్టిట్యూట్ ఫ్లై యాష్ బదులు మన బూడిద ఫ్లై యాషే. అది వేయద్దు ఇక. ఎందుకంటే మనం చేసే ప్రక్రియలో ఇంతకుముందు చూసినాం కదా, జర గాలి తలిగి జర ఎక్కువ మండితే బూడిద అవుతుంది, నీళ్లు పట్టకుండా బూడిద అవుతుంది. ఆ బూడిద కూడా మనకు బలం అవుతుంది కదా, అయిపోయింది, ఇంకేం కావాలి, పర్ఫెక్ట్ అది. సో అది మీరు చేయండి, ఇటుకలు చాలా బాగుంటుంది. మీరు ఎవరికైనా ఇచ్చి చేయించారా సార్, లేకపోతే ఎట్లా ఇటుకలు మీరు? మీకు అదే చెప్తున్నా, ఎవరైనా, నేను కూడా అన్నీ నేను చెయ్య ప్రపంచంలో. హల్కగా ఏం పని అవుతుందో ఆ పని చేస్తా. హల్కా పని ఏంది, ఆడొకైనా సిమెంట్ ఇటుకలు చేస్తుండు, మీకు తెలుసుగా, మీ ఇంటికాడ కూడా ఉంటారు. జర్ర ఫ్రీగా ఉన్న ఆయన దగ్గరికి పోవాలి. మామూలుగా అవి చేయమంటే అంటారు. నేనేమన్నా ఒక ఇటుక ఎంత అన్నా, అప్పుడు 18 రూపాయలు ఉండే ఒక ఇటుక. నేనన్నా ఒక ఇటుక పైసలు నేను ఇస్తా, నీకు కూడా ఉల్టా మిగులుతుంది, నీ ఇసుక నీ యొక్క అది ఉంటుంది కదా, చిప్పులు గిప్పులు మిగులుతాయి, దాని బదులు గిదే ఇక అంతే. బ్యాచ్కి ఒక 36 కిలోల బ్యాగ్ ఉంది, అని లేయి అట్లా, అంటే ఇది కట్ చేసి అని లేయి అని చెప్పిన అంతే. వాళ్ళకి ఏం పోయింది, సేమ్ లేబరు, పని అవుతున్నది, మిషన్ తిరుగుతుంది, ఉంటాయి కదా ఇట్లా మిషన్ ఉంటుంది ఒకటి ఇటుకలు పెట్టేది, అది ఆ పని చేస్తుంది. నేనేమన్నా మామూలుగా నువ్వు ఇటుకలకు కొడతావుగా నీళ్ళు, నా ఇటుకలకు కూడా అట్లనే కొట్టు. అవి అయినాక నీకు 18 రూపాయలు ఇటుక అన్నావు, 18 నేను నీకు ఇస్తున్నా. అడిషనల్గా నా మెటీరియల్ నీకు వచ్చింది. అవి రేట్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే డస్టు ఇది చిప్స్ చాలా తక్కువ రేటు ఉంటాయి, మీకు తెలుసు అది రేటు. ఇది రేట్ ఎక్కువనే అవుతుంది కొంచెం, అవునా కదా. ఇట్స్ ఓకే, ఎందుకంటే మీకు విలువలు ఎక్కువ ఉన్నాయి, మీకు దీనికి సున్నం వేసేది లేదు. ఇంకో పని చేసిన నేను, సున్నం కూడా వేసిన. సున్నం ఎందుకు వేసిన, చెయ్యొద్దు. కలర్ కూడా ఎట్లా, అది పికాక్ బ్లూ టైప్ వచ్చింది ఈ బొగ్గేసినాక. ఉల్టా నల్ల కలర్ కాదు, మళ్ళీ మన వాళ్ళు సెంటిమెంట్ వాళ్ళు కదా, ఇల్లు నల్లగా కడతాడా అంటారు కదా, ఎంత బ్లాక్ మనీ ఉంటే నల్లగా కడతాడా సో అంటారు. తెలియని వాళ్ళకు చెప్తే, పోచంపల్లి అనే ఊరు ఉంది కదా, ఊరు నిండా గాజు పెంకలు, బొగ్గులు, వాటితోటి ఇళ్ళ నిర్మాణాలు జరిగినాయి. కూలగొట్టినప్పుడు ఆ ఇళ్ళల్లో గాజు పెంకలు, ఈ బొగ్గు బయట కనబడుతుంది.
కరెక్ట్ చెప్పారు. ఒరిజినల్గా గాజుల ఆ ఊరు పేరే గాజుల పోచంపల్లి. గాజుల పోచంపల్లి. ఎప్పుడు అది 2030 2030s గాజుల పోచంపల్లి. తర్వాత దాని పేరేం తెలుసా, రుమాల్ల పోచంపల్లి. అంటే ఓన్లీ ఖర్చీఫ్లు చేస్తుండే. తర్వాత చీరలు, పోచంపల్లి చీరలు ఫేమస్ అని. ఇప్పుడు ఇక అన్ని ఫ్యాషన్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు కూడా వేస్తారు కదా, బట్టలు షర్ట్లు గిట్లు అన్నీ అవన్నీ వచ్చినాయి ఇప్పుడు. అయితే పాటిమట్టి అని ఒకటి ఉంటుంది, ఇంట్లో కూడా సైన్స్ ఉంది వారు చెప్పే దాంట్లో. ఇదే కాదు, ఏ ఊరు పోయినా పాటిమట్టి అంటే ఏంటంటే పాత మట్టి. అదేంటంటే ఊరు శిథిలాలు అయితే కదా, ఒకప్పుడు ఇటుకలు లేవు, రాళ్ళు కూడా ఏం వాడలే. చరిత్రలో ఎన్నో ఊర్లుండి ఎన్నో ఊర్లు కనబడకుండా పోయినాయి. ఎందుకంటే వాళ్ళు ఇట్లా గట్టి కట్టలే, గోల్కొండ కట్టినట్టు. అయితే అవి ఏమైతాయి అంటే గోడలు ఓరే పీరియడ్ మట్టిలో కలుస్తాయి. అయితే ఇప్పుడు కూడా ఏ ఊరికి పోయినా పాత ఊరు ఏరియాలో పొలం చేస్తారు కదా, ఇప్పుడు ఇండ్లు ఉండయి కానీ ఆడ పొలం చేస్తారు అనుకుందాం ఆ మట్టిలో, వాళ్ళది బంగారం పడినట్టు అంత ఉంటుంది. ఎందుకంటే అందులో అన్నీ ఉంటాయి. ఏం అంశాలు ఉంటాయి, బొగ్గులు ఎట్లయినా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు వెనకటోళ్ళు ఆడ వంటలు చేసుకోరు, చికెన్లు బిర్యానీలు ఏమో చేసుకొని ఉంటారు కదా, ఆ బొక్కలు కూడా కనబడతాయి డైరెక్టు. తర్వాత ఇంత బూడిద అవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతాయి. తర్వాత పగిలిపోయిన కుండలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కుండకు కూడా బొగ్గుకున్న గుణం ఉంటుంది. కానీ బొగ్గుకి 100% గుణాలు ఉంటే కుండకి 50% ఉంటాయి అని చెప్తాను. దానికి కూడా పొరాసిటీ ఉంటుంది, లేకపోతే చల్లగెట్లయితే నీళ్ళు. అర్థమైందా? ఇంకా నేనంట మనం బొగ్గుతోటే కుండ చేస్తే ఇంకా చల్లగా ఉంటాయి నీళ్ళు, మళ్ళీ ఫిల్టర్ కూడా అవుతాయి. ఒకవేళ అట్లా చేయకుండా ఆల్రెడీ ఆ ఫిల్టర్లు వాడుతున్నాం, మీకు తెలుసు. ప్రతి వాటర్ ఫిల్టర్లో బొగ్గు ఫిల్టర్ ఉంటుంది. దాని అర్థమైంది, నీళ్ళు ఇళ్ళకేం పంపితే బయటకు వచ్చి నీళ్ళు ఫిల్టర్ అయినాయి. మనం నల్ల కుండలు ఉంటాయి చూడు, ముంతల టైపు, ఒకవేళ అట్లా ఉంటుంది మనం కుండ షేప్లో కూడా ఒకటి బొగ్గుతోటి కుండ చేస్తే అందులో మీదకే నీళ్ళు వస్తే ఫిల్టర్ అయిన నీళ్ళు వచ్చినట్టే లాజికల్. సో ఈ అన్ని అంశాలు కూడా అందులో ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కూడా గోడలల్లో మీరు ఏదైనా పాత గోడ చూపెడితే జర్రసేపట్లో అటు ఇటు చూపెట్టి, సార్ అన్న గాజులు ఎట్లయినా ఉంటాయి, లేడీస్ వలుగుతాయి కదా గాజులు, ఇల్లు అన్నప్పుడు అన్నీ వలుగుతూనే ఉంటాయి, కుండలు వలుగుతాయి కదా, కుండలు ఉంటాయి అందులో. బొక్కలు అంటే తిని ఉంటారు కదా అవి ఇవి, వెజ్ నాన్ వెజ్, ఆ బొక్కలు అందులోకి వచ్చేస్తాయి. బొగ్గు కూడా అందులో ఉంటుంది. ఇదే కాదు, ఇంకోటి ఉంటుంది అంశం. అదేంటంటే ఒకప్పుడు మెటలర్జీ అంతా కూడా, అంటే మెటల్స్ ఇనుము తయారు చేసడం అంతా కూడా గ్రామాలలో ఉండే. ఎవరైనా నాకు ఒక కత్తి కావాలి, కొడవలు కావాలంటే ఊర్లలోనే బొగ్గు పట్టుకొని వచ్చి, అప్పటిదప్పుడు ఆ ఇనుపరాళ్ళు దొరుకుతాయి మనకు, హెమటైటు మ్యాగ్నెటైట్ అని దొరుకుతాయి. దాన్ని వేసి దాంతో ఇనుము తయారు చేసి ఇస్తుండే. అయితే ఇనుము తయారు చేసి ఇస్తున్నారని ఎట్లా తెలుస్తుంది మనకు? ఇనుము ఏమవుతుందంటే ఇది వేస్తే రోజంతా అది ఆక్సిడైజ్ అయ్యి చిలుము అంటాం కదా, వచ్చి అది మట్టిలో కలిసిపోతుంది, ఇనుము కనబడది, మళ్ళీ ఎర్రగా మట్టి లెక్క అయిపోతుంది. అయితే ఈ తయారు చేసే ప్రక్రియలో స్లాగ్ అని వెళ్తుంది మీద, అది మాత్రం తరగదు, ఆ ముక్కలు కనబడతాయి అందులో. అదేం చెప్తుంది, చరిత్రలో ఈ ఊర్లో వీళ్ళు ఇనుపది వర్క్ చేస్తుండే, అందుకే అవి ఉన్నాయి. మీద వెళ్తుంది చూసిరా మడ్డిలాగా, స్లాగ్ అంటాం. ఇప్పుడు కూడా స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు ఉంటే ఆడాడ రోడ్ల మీద పోసిపోతారు, లైట్ వెయిట్. ఇట్లా లైట్ వెయిట్ ఇట్లా రోడ్ల పక్కన వేసిపోతారు చూసిరా, అది. సో అది కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఎవిడెన్స్లు. నేను ఎందుకంటే పాటి మట్టితోటి ఇల్లు కట్టుకున్నా, ఇక నా తర్వాత కట్టిన వాళ్ళు ఉండరేమో. జనగాంలో నేను 2010లో మట్టి గోడలతో వెనక టెక్నాలజీ తోటి ఇల్లు కట్టుకున్నా. మొన్న కూడా వీడియో తీసిన 1.5 year బ్యాక్ పోయి దీని మీద, పాటి మట్టి గోడల మీద. నేను లేదు బొగ్గు ఇవన్నీ చూపెట్టనికే. అంటే ఇప్పుడు మనం కూర్చున్న జాగాలు ఎన్ని జీవాలు చచ్చిపోయి ఉంటాయి చెప్పుండి. ఎన్నో చచ్చినాయి, ఎన్నో పుట్టినాయి, ఎన్నో పోయినాయి. ఈడ కూడా దోతి ఇంత నాన్న వెనకటి వెళ్తుంది అంశం. మన పెట్రోల్ వాడినప్పుడు ఏం అనిపించదు పాపం. మామూలుగా శవాన్ని ముట్టుకుంటే మనము స్నానాలు చేయంటారు. పెట్రోల్ బండి మీద ఎక్కి దిగితే మొత్తం స్నానాలే చేయాలి, ఎందుకంటే అవన్నీ జీవాలది. ఫాజిల్ అంటే ఏంది, ఎప్పుడో చచ్చిపోయిన జీవాల నుంచి వచ్చిన నూనె, అవునా కదా, కబ్రిస్తాన్ కా తేల్ అంటాం కదా, ఆ టైపు. మరి అది వేసుకొని డుయ్యి అని తిరిగిన వాళ్ళు ఏమో స్నానాలు చేయొద్దు. సార్ అన్నట్టు తాతలు ఉన్న ఇంట్లో మట్టి ఏమో మనకు మంచిది కాదంటే ఇల్లాజికల్ అది.
మరి నేను ఆ ఊర్లో మట్టే కదా 500 ఏళ్ళ పాత మట్టి ఊర్లోది తెచ్చి నీళ్లు కట్టుకున్నా. ఉప్పు సామర్థ్యం ఉన్నది సార్. నాకు సంతోషం ఏంటంటే ఆ చరిత్ర, అప్పుడున్న కొట్లాటలు, ఒక కుండ వలిగిందంటే ఊకనే వలగదు కదా, అత్త మీద కోపం గుత్త మీద చూపెట్టిరు అంటారు కదా, ఏదో కారణంతో వలిగి ఉంటుంది, 100 రీజన్స్ ఉంటాయి. ఆ గాజులు అట్లనే బాటిళ్ళు, నిన్న మొన్న కొత్త గడిన గోటలలో అయితే నాకు అరిస్టోక్రాట్ కూడా కనబడ్డది. మీకు తెలియదేమో అరిస్టోక్రాట్ అంటే ఏందో. అరిస్టోక్రాట్ తెలియదా? ఏడున్నాడు నేను, తెలియదు సార్ వాస్తవం. మా అన్నకు తెలుసు. తెలుసా మీకు? తెలుసు ఎవరు తెలియదు ఏదో వస్తుంది కదా. అరిస్టోక్రాట్ అయిపోయింది, ఆ కంపెనీ లేదు. కరెక్ట్ మనకు తెలియదు. బ్లాక్ కలర్ ఇది ఉంటుంది ఏంది అది? అదే ఈ బ్రాండ్ బ్రాండ్ అది పాపులర్ 20-30 ఏళ్ళ క్రితము. అరిస్టోక్రాట్ అంటే బాటిల్ అంటారు. ఆ బాటిల్ కూడా కనబడుతున్నాయి అంటే పాత గోడలల్లో. నేను చూసి పరేషాన్ అయినా, అరే తాత చూడు నయ్యము ఎంజాయ్ చేసిండు, ఈ బ్రాండ్ ఆ జమానాలు ఎంజాయ్ చేసిండు అంటే నయం అనుకున్నా. అట్లా ఎంతో చరిత్ర ఉంటుంది, లైన్ లైన్ చూడవచ్చు మనం ఆ గోడలల్లో, ఇట్లా మొత్తం చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో అందుకే ఇప్పుడు మోడర్న్ అంటాం కదా బిల్డింగ్స్, మోడర్న్ బిల్డింగ్స్లో ఈ బయోచార్ ఇది ఏంటి అన్నిట్లా. నాకు పైప్ లైన్ కూడా వేయాలనుకో, డ్రైనేజ్ పైప్ లైన్ వేయాలంటే నేను బొగ్గుతోటి పైప్ లైన్ వేస్తే భూగర్భ జలాలు మంచిగా అవుతాయి. ఎందుకంటే మెల్లమెల్లగా వెళ్తాయి కదా నీళ్ళు, పదంలాగా ఫిల్టర్ లాగా. ఆ నీళ్ళు ఇంకితే భూగర్భ జలాలు మంచిగా అవుతాయి కదా, నీళ్ళు పోతాయి. ఇప్పుడు హైదరాబాద్లో మనము టైల్స్ వేస్తాం, ఈ బొగ్గు టైల్స్ వేయాలి, వేస్తే నీళ్ళు కొన్ని ఇంకాలే. ఏడింకనిస్తున్నాం మనం, సిమెంట్ వేస్తాం మట్టగా, ఇంకనీయం కదా, కొన్ని నీళ్ళు భూమిలోకి పోవాలి కదా అట్లా. సో అట్లా మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి దీన్ని మెటీరియల్ లెక్క వాడితే. నాకైతే ఒక డ్రీమ్ ఉన్నది మీకు చెప్తున్నా, ఒక చిన్న పట్టణమే కార్బన్ నెగిటివ్ మెటీరియల్ తోటి చేయాలి మొత్తం. అందులో ఒకటే కాదు, బిల్డింగ్లు కానీ, పైప్ లైన్లు కానీ, రోడ్లు కానీ, మీరు ఏడా చూసినా ఇగో టోటల్ కార్బన్ సిక్విస్ట్రేషన్ అంటాం కదా, ఇగో ఇన్ని టన్నులు కార్బన్ని తగ్గించిర్రు ఈ ప్రాంతంలో కట్టినందుకు అనేది నా డ్రీమ్. అది అవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నా కదా పర్సనల్గా అయితే. సో అట్లా చేయాలి మనం కూడా ప్రాక్టికల్గా.